తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భక్తులు మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నరసాపురం ఆర్డీఓ దాసరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న చిన్న కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాలు, వ్రత పుస్తకాలు, గుడ్డ సంచులను తహసీల్దార్ ఐతం సత్యనారాయణతో కలిసి ఆర్డీఓ దాసరాజు భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజలో వినియోగించాలని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని అన్నారు. ఆచరణ స్వచ్ఛంద సంస్థ సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యానికి ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా క్లస్టర్ లెవెల్ పోటీలు భీమవరంలో 2 రోజుల పాటు జరిగాయి. మహిళా త్రోబాల్ పోటీలలో 23 టీమ్స్ పాల్గొనగా మొదటి 4 స్థానాల్లో బొండాడపేట, దెయ్యాలతెప్ప, కాళ్లకూరు, నాగేంద్రపురం విజేతలుగా నిలిచాయి. పురుషుల వాలీబాల్ పోటీలలో 16 టీమ్స్ పాల్గొనగా కోపల్లె, కలవపూడి మొదటి 2వ స్థానాలు గెలుచుకోగా సరిపల్లె, పెప్పర 3, 4 స్థానాల్లో నిలిచాయి. 2 టౌన్ సిఐ కాళీచరణ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణు, నేషనల్ వాలీబాల్ ప్లేయర్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి రాజా, రాము, గణపతి రాజు, డిఎన్ఆర్ సూపర్నెట్ జహీర్ అహ్మద్, ఫిజికల్ డైరెక్టర్ నరసింహరాజుల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికేట్స్, ట్రోఫీలు అందజేశారు. విజేతలు సెప్టెంబర్ 7వ తారీఖున విజయవాడ జరగబోయే డివిజనల్ లెవెల్ మ్యాచెస్ లో పాల్గొనున్నారు. లేకుండా అదొక అవకాశం మీకు. ఎందుకంటే అతనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అందరికి తెలుసు. ఎంతమందిని ఇంపాక్ట్ చేస్తారో సద్గురు గారు అందరికీ అవగాహన ఉంటుంది. సెలబ్రిటీస్, ఇప్పుడున్న సెలబ్రిటీస్ స్పోర్ట్స్ లో కానీ, లేదంటే అటు మూవీస్ లో కానీ, యాక్టర్స్ కానీ ఎవరైనా సరే బాగా ఇంపాక్ట్ అయ్యారు. సద్గురు గారి యొక్క మాటలు కానీ, ఆయన చెప్పే విధానం బట్టి చాలా మంది ఇంపాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ ని రైట్ ట్రాక్ లో పెట్టుకుని ఒక మోటివేషన్, అంటే ఎంతవరకు మనం చేయగలం ఏంటి అనేది వెరీ క్లియర్ కట్టుకుంటుంది సద్గురు గారి మోటివేషన్. ఇప్పుడు ఒక ప్లేయర్ ఎంత పెద్ద ప్లేయర్ అని ఒక టైం వచ్చినప్పుడు ఫామ్ కోల్పోవడం జరుగుతుంది. ఆ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నప్పుడు అది కోహ్లీ గారు కావచ్చు కానీ, లేదా ఇంకా రోహిత్ శర్మ గారు కావచ్చు, ఇటు ఫుట్బాల్ సునీల్ ఛెత్రి గారు కావచ్చు, ఎవరైనా మన ఇండియన్ ప్లేయర్స్ కావచ్చు, లేదా యాక్టర్స్ కానీ ఫామ్ ఉన్న యాక్టర్ హిట్లు కొట్టి ఫ్లాప్ లో వెళ్ళిన యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ స్టేట్మెంట్ ని చాలా స్ట్రాంగ్ గా నమ్మి వాళ్ళ చేతిలో ఏముంది మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళ చేతుల్లో కోహ్లీ చేతుల్లో ప్రాక్టీస్ ఫామ్ అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చేతిలో బయట బౌలింగ్ కామెంట్స్, వాళ్ళ మొబైల్స్ కూడా యూజ్ చేయరు, వాళ్ళు సోషల్ మీడియా కూడా చూడరు. ఎందుకంటే మొత్తం డిగ్రేడ్ అయిపోతారు, డిమోటివేట్ అయిపోతారు. అటువంటిప్పుడు వాళ్ళు చేసేది ఒకటే ఒక పని, సద్గురు గారి యొక్క దీన్ని బుక్స్ కానీ దీన్ని కానీ ఫాలో అవుతూ ఉంటారు. దానివల్ల మళ్ళీ రీకూప్ అయ్యి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ తీసుకుని మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చి, ధోని గారితో సహా మళ్ళీ ఫామ్ లోకి వచ్చి మళ్ళీ వాళ్ళు నిరూపించుకున్నట్టు చాలా మంది ప్లేయర్స్, చాలా మంది ఇండియన్ స్టార్స్, చాలా మంది సెలబ్రిటీస్ నిరూపించారు. ఆయన అంత ఇంపాక్ట్ చేసే వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మొదలుపెట్టిన ఈ గ్రామోత్సవ క్రీడలనేసి గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకెళ్లి పైకి అందరిలో యూనిటీ రావాలి, అందరూ ఒక సోదరభావం రావాలి, కుటుంబ సభ్యుల్లా కలిసి ఉండాలి. ఒక కుటుంబంలో ఈ రోజు 4 కలిసి ఉండడం కష్టం. అలాంటిది ఒక సోదరభావంతో ఒక టీమ్ కింద రెడీ అయ్యి ఒక టీంలో ఉన్న 4 కూడా కుటుంబ సభ్యులు అంత బాండింగ్ ఉంటేనే అచీవ్మెంట్స్ ఉంటాయి. ముందుకు వెళ్ళినప్పుడు కూడా మీకే అర్థమవుతుంది. చాలా మంది బాగా ఆడిన 6 బాగా కలిసి 6 ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఉన్నారు. ఆ టీం నెగ్గదు. 2 సరిగ్గా ఆడి మిగతా 4 ఉంటే 6 మధ్య కమ్యూనికేషన్ కట్టుకుంటే, అండర్స్టాండింగ్ కట్టుకుంటే ఆ పెద్ద ప్లేయర్ని ఈజీగా ఓడించవచ్చు. ఇలాంటి నా కెరీర్ లో కూడా చాలా చూశాను. ఇటువంటి అన్ని కూడా కలగలిపి ఆయన ఎంతో ఆలోచించి సద్గురు గారు ఇచ్చిన అవకాశాన్ని మీరు అందరూ నిలబెట్టుకోవాలని, సక్రమంగా వాడుకోవాలని,
ఇక్కడ నుంచి సబ్ డివిజన్కి వెళ్ళి మన సబ్ డివిజన్లో మీరు అక్కడ గెలిచి మళ్ళీ గ్రాండ్ ఫైనల్లోకి వెళ్ళాలనేసి, అదేవిధంగా మన భీమవరంకి ఒక స్పోర్ట్స్, మన డిఎన్ఆర్ గ్రౌండ్ అంటే ఇది ఒక స్పోర్ట్స్ హబ్ మనకి. భీమవరం డిఎన్ఆర్ కలిసి ఆడిన చాలా మంది వ్యక్తులు చాలా మంచి పోస్టుకి వెళ్ళారు. అందులో ఇప్పుడు మన కళ్ళ ముందు, మీ కళ్ళ ముందే మన సోదరులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆడుతున్న రాజా గారు కానీ, గణపతి గారు కానీ, వీళ్ళు ఇదే డిఎన్ఆర్ కాలేజ్లో ప్రాక్టీస్ మొదలెట్టి ఇదే డిఎన్ఆర్ కాలేజ్ నుంచి రిప్రజెంట్ చేసి నేషనల్స్ కి, యూనివర్సిటీస్ కి, ఇంటర్ యూనివర్సిటీ, మళ్ళీ ఆల్ ఇండియా యూనివర్సిటీస్కి వెళ్ళి మళ్ళీ ప్రాపర్ నేషనల్స్ ట్రయల్స్, జాబ్ ట్రయల్స్ ప్రాపర్స్కి వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి ఈ గ్రౌండ్ నమ్ముకొని వెళ్ళి ఈ గ్రౌండ్ నుంచి సెలెక్ట్ ఈ రోజు మీ ముందు నిలబడ్డారు. ఇటువంటి వాళ్ళందరూ మోటివేషన్ తీసుకోవాలి కుర్రోళ్ళు మీరు అందరూ. ఇటువంటి గ్రామోత్సవం మన సద్గురు గారు పెట్టిన గ్రామోత్సవ టోర్నమెంట్ మన గ్రౌండ్ లో పెట్టుకుని ఎక్కడి నుంచి మీరు వెళ్ళి రేపు 100 రోజులు డివిజన్ కొడితే ఎక్కడి నుంచి కూడా మొదలవుతుంది, ఎక్కడ పెట్టే టోర్నమెంట్ మేడం జరగడం జరుగుతుంది. ఇదంతా కూడా అందుకు మన డిఎన్ఆర్ కాలేజీకి, మన భీమవరంకి, పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు కూడా మంచి పేరు. సో మీరు అందరూ ఆ పేరు నిలబెడతారనేసి, అదేవిధంగా మీరు కూడా జీవితంలో ఎప్పుడు టైం పాస్ ఏది చేయకండి, ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి, కష్టపడండి. టైం పాస్ గా చేస్తే మీకు ఎప్పటికీ రిజల్ట్ రాదు. ఈ రోజు విజయం శాస్త్రం కాదు. ఈ రోజు విజయం వచ్చిన పొంగిపోకండి, ఓడిపోయినది కురింగిపోకండి. రెండు కూడా ఈక్వల్ గా తీసుకోవాలి. ఇదే సద్గురు గారు కూడా చెప్తారు. అది విన్ అయిన ఓకే, లాస్ అయినా ఓకే, దేనిని ఈక్వల్ గా తీసుకోవాలి. అది లైఫ్ లో మీకు చాలా ఉపయోగపడుతుంది. లైట్ గా తీసుకున్నారు కదా అనేసి ఓడిపోయిన మళ్ళీ ఆ ఓడిపోయిన సద్గురు గారు చెప్పారు కదా, లైట్ తీసుకున్నందుకు వదిలేయకూడదు. మళ్ళీ నువ్వు గెలిచినందుకు ప్రయత్నం చేయాలి. ఇది రేపు నువ్వు జాబ్ ట్రైల్స్ కి అవ్వచ్చు, లైఫ్ లో ఇంకేమైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా సరే కానీ ప్రతిదీ కూడా మీరు అనుభవించుకొని ముందు మీరందరూ మంచిగా సెటిల్ అవ్వాలనేసి అందరూ హ్యాపీగా బాగుండాలని కోరుకుంటూ. లాస్ట్ ఇయర్ కూడా మన వాళ్ళు విజయవాడ దాకా వెళ్ళారు, కోపల్ టీం వాళ్ళు. ఈసారి దే ఆర్ విన్నర్స్ and they will be competing at divisional levels at Vijayawada. We wish them all the luck so that వాళ్ళు గత 3 years గా ట్రై చేస్తున్నారు కోయంబత్తూర్కి వెళ్ళాలని చెప్పి. We want them to reach to the finale. At least ఈసారి వాళ్ళకి గుడ్ లక్ బాగా ఉండి విజయవాడ అదే కోయంబత్తూర్కి వెళ్ళాలని. పరిశోధనతోనే వైజ్ఞానిక పురోగతి సాధ్యమని ఎస్టానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ దాసరి రామకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నీట్లో 2025-26 విద్యా సంవత్సరం బీటెక్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి రామకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రగతిలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థులు అంతర్జాలంలో స్నేహం చేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చునన్నారు. ఏపీ నీట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను పట్టుదలతో సాధించాలన్నారు. If I have to do that, what is that helping me to do that? Fundamentally, physics, maths, and then basic English. That's all helping us. So concentrate on that. Getting a job is not a problem. You have to survive in the world at least 30-40 years. If you have to survive in the world 30-45 years, you need to have your foundation should be strong. Don't neglect all the subjects, whatever is taught. Maybe some of them is outdated. I don't say that all the subjects what they are teaching is up to the mark. But still, your fundamentals will help. In the process, what you have to learn is how to learn. Learn how to learn. That is most important. Because any subject cannot be taught in the college just like that. Because the professor also has to learn. The subject he has to learn. And when it is going to get matured, nobody knows. Because in the 4-5 years cycle, in the technologies are new technologies is coming. The old people learning is little slower than the younger people. So in the process, professors may not be able to learn very quickly. They may teach you some of the outdated also. Don't worry about that. But learn how to learn. If you are able to learn how to learn, then you will be able to learn continuously in your life long. So the most important characteristics are the capabilities which you have to acquire in this journey of your 4 years. In these 10 years, you have seen how much infrastructure has been created, labs, faculty, they are all doing extremely well. I place on record my profound gratitude to Sri Dasari Ramakrishna CEO, Electronics Private Limited, for graciously accepting to be a part of this internship program. My dear students, we are all now students here. Today marks a milestone in your journey, a celebration of perseverance, intellect, and the transformative power of education. Today is a remarkable day
a day that you all have been looking forward to after years of tough examinations, I know. It marks the commencement of a new phase in your lives, a transition you have brilliantly prepared for throughout your period of study, coming through a very tough competition, the JEE examination to NIT. This is a proud moment not only for you, but also for your parents who have supported you along the way. Congratulations on this marvelous. విశాఖ జిల్లాలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంవీపీ కాలనీ అప్పుగర్లోని చౌకధరల దుకాణం వద్ద విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్డులో కుటుంబ పెద్ద ఫోటోతో పాటు కుటుంబ సభ్యుల వివరాలన్నీ క్రోడీకరించి ఉంటాయని, రేషన్ డిపోలో డీలర్ వద్ద స్కాన్ చేసిన వెంటనే వివరాలను తెలుస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి వర్గ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,45,00,000 రేషన్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్ గా మార్చి వాటిని ప్రజలకు అందజేసే కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగా విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో ఈస్ట్ నియోజకవర్గంలో అప్పుగర్ షాప్ నంబర్ 201 స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్ పంపిణీ ప్రారంభించడం జరిగింది. జిల్లాలో తీసుకుంటే దాదాపు 5,17,000 స్మార్ట్ కార్డ్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దీంట్లో నూతనంగా జారీ చేసిన 35,000 కార్డు కూడా భాగస్వామ్యం అవుతుంది. జిల్లాకు వచ్చేటప్పటికి జూన్ 30 నెల దాకా పెట్టుకుంటున్న అర్జీకి సంబంధించిన కార్డ్స్, కొత్త కార్డ్స్ కూడా ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఆగస్టు 31వ తారీఖు దాకా సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వాళ్ళ ఒక అక్నాలజ్మెంట్ తీసుకొని పాత కార్డ్ ని కలెక్ట్ చేస్తూ కొత్త స్మార్ట్ కార్డ్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఆగస్టు 31వ తేదీ తర్వాత ఎఫ్టీ షాప్ లోనే ఈ సరఫరా జరుగుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 15 తర్వాత సిబ్బంది ద్వారా ఇంటింటికి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వాడుకొని ఈ స్మార్ట్ కార్డ్ పొందవలసిగా సందర్భంగా తెలియజేస్తుంది. సీఎం గారు విశాఖపట్నం పర్యటన ఉంటుంది. ఆ పర్యటనలో భాగంగా కొన్ని కార్యక్రమాలు మనం ప్లాన్ చేస్తున్నాం. ఫైనలైజ్ అవ్వగానే మనం ప్రజలకు నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక అపూర్వమైన నిర్ణయం వికసిత సంకల్ప 2047 కల్లా భారతదేశాన్ని అగ్రగమ దేశంగా నిలిపించాలని ఒక ఆలోచన చేసినప్పుడు దాని సహకారంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త అధ్యాయం సృష్టించారు. అది స్మార్ట్ కార్డ్ రూపంలో. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీని అనుభవించుకొని మిగతా పేద ప్రజలు కూడా అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందాలనేసి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చాలా అపూర్వమైనది. ఈ ఒక కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రజలంతా హర్షాతిరేకాలు చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇంతవరకు ఈ స్మార్ట్ కార్డు విషయం మాకు తెలియదు, దీంట్లో ఉన్న క్యూఆర్ కోడ్ విషయం మాకు తెలియదు. ఇలాంటి కార్డు వల్ల మాకు ఈ రోజు నుంచి ఈ నిత్యావసర వస్తువులు చాలా సులభంగా ఉంటాయి అని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు చేసిన ఆనందానికి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టిలో పాత కార్డులో ఎటువంటి క్యూఆర్ కోడ్ స్కానర్ లేదండి. నెక్స్ట్ ఇది రేషన్ డిపార్ట్మెంట్ తెలియదు, ఆ కన్ఫ్యూజన్ ఉంటారు. కానీ ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్థానంలో ఏంటంటే మీ యొక్క నిత్యావసర వస్తువులు కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య తెలిసిపోతుంది. నెక్స్ట్ నిత్యావసర వస్తువులు విషయాలు తెలుస్తాయి, తీసుకున్న నిత్యావసర వస్తువుల విషయాలు. అంతేకాకుండా రేటింగ్ కూడా ఉంటుంది. దీంట్లో రేటింగ్ మీకున్న సమస్యలు ఆ ఒక్క పక్క రేషన్ డిపోలో మీకు సమస్యలు ఏమి ఉన్నాయా, ఆ డిపో నుంచి ఏమైనా అబ్బాయిలు కలుగుతున్నాయా కూడా ఆ రేటింగ్ ద్వారా ప్రభుత్వం తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క కొత్త కార్డు వల్ల స్మార్ట్ విధానం వల్ల చాలా మంచి ఉపయోగం అయితే ప్రజలకు చాలా లబ్ధి జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఐఐటి నీట్ సాధించిన గురుకుల విద్యార్థులకు చంద్రబాబు అభినందనలు. పేదరికం నుంచి వచ్చి ప్రతిభ చూపారంటూ సీఎం ప్రశంస. కేరళ తరహాలో కోనసీమ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ స్పష్టీకరణ.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మెరుకల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.